వావ్ 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 ఇట్స్ రైనింగ్ వావ్. చాలా రోజుల తర్వాత ఘోరమైన ఎండలు కొట్టినాయి కదా, ఈసారి అయితే చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది, అది కూడా గాలి మెరుపులతో కూడిన వర్షం. వావ్, ఇట్ ఫీల్స్ అమేజింగ్ కదా. వర్షం పడినప్పుడు భలే అనిపిస్తుంది నాకైతే. విహాన్ తీసుకుని అట్లా బయటికి వెళ్ళిపోతా, అంటే ఫస్ట్ వర్షం కాదు, కొన్ని రోజుల తర్వాత అయితే వర్షం పడినప్పుడల్లా అట్లా రౌండ్ వేసుకొని వస్తాను అనమాట. అవన్నీ వాడికి కూడా బాగా ఇష్టం వర్షంలో ఆడుకోవడం, అయితే మంచిగా అనిపిస్తుంది. ఈవెన్ ఐ ఎంజాయ్. నైస్. ఎండాకులన్నీ నలుపుతూ ఓయ్ అన్నీ కూర్చుంటావారా? రావా ఇంట్లోకి? ఘోరంగా పడుతుంది కానీ వర్షం. హే గైస్, హాయ్, నా పేరు చందు. నేను రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో స్టోరీ చూశాను, నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది అది. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ ఆల్ గైస్. యాక్చువల్లీ ఇట్ గోస్ లైక్ దిస్. యాక్చువల్లీ అది ఇంగ్లీష్లో ఉంది కానీ నేను తెలుగులోకి నా వర్షన్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. సో ఇట్ గోస్ లైక్ దిస్ అనమాట. ఇప్పటి నుండి రానున్న ఒక 100 yearsలో మనము, మన ఫ్యామిలీ, మన రిలేషన్, మన ఫ్రెండ్స్ అందరం కూడా గోడ మీద ఫోటోలో మారిపోతున్నాం కదా. ఎస్, అందరం ఒకనొక టైంలో చచ్చిపోతాం. ప్రాబబ్లీ 100 yearsలో అందరూ చచ్చిపోతాం. సో మాస్టర్ బెడ్రూమ్ ఇంత ఉండాలి, మాడ్యులర్ కిచెన్ ఇట్లుండాలి అని ఎంతో ఇష్టంగా కట్టుకుని ఇంట్లో కూడా ఏదో ఒక టైంలో ఒక స్ట్రేంజర్స్ వచ్చి ఉంటారు. మనవి అని అనుకునే అన్ని వస్తువులు కూడా పనికొచ్చేవైతే ఇంకొక చెయ్యి మారుతుంది, పనికిరానివైతే చెత్తబుట్లోకి వెళ్ళిపోతాయి కదా. ఈ బ్రాండ్లో నాకు ఈ కార్ కావాలి, ఈ కలర్ కావాలి, హార్స్ పవర్ ఇంత ఉండాలి, మైలేజ్ ఇంత రావాలని లెక్కలు వేసుకొని ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కార్ కూడా ఏదో ఒక రోజు స్క్రాప్ యార్డ్కి వెళ్ళిపోతుంది కదా. మన ముందు తరాల వారికి మనం ఎవరో గుర్తుండదు, గట్టిగా మాట్లాడితే గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు వారికి. మనలో ఎంతమందికి మన ముత్తాతలు వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళ నాన్నల పేర్లు తెలుసు? ఎనీవన్, మీలో వరకైనా మీ ముత్తాతలు వాళ్ళ నాన్న పేర్లు తెలుసా? కింద కామెంట్ చేయండి. వాళ్ళు కూడా ప్రాబబ్లీ 100 years బ్యాక్ అందరూ బతికే ఉండేవాళ్ళు కదా. బట్ ఇప్పుడైతే ఎవరు గుర్తు చేసుకోము అసలుకి. మన లైఫ్ స్పాన్ ఇప్పుడున్న కండిషన్స్కి, టాక్సిసిటీకి 70 years వేసుకున్న ఆల్రెడీ 35 years దాటేసాం. హాఫ్ ఆఫ్ ద లైఫ్ కూడా అయిపోయింది. ఇంకా ప్రాబబ్లీ 2 or 3 decadesలో అందరం కూడా గోడ మీదకి ఎక్కేస్తాం. ఆన్ అండ్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఒక 70 years వేసుకున్న హాఫ్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది ఇక్కడికి. ఇంకా ప్రాబబ్లీ 2 or 3 decadesలో అందరం గోడ మీద ఫోటోల్లో మారిపోతామేమో. సంవత్సరానికి ఒకసారి ఆ ఫోటోకి దండేసి దండం పెట్టి ఇంత దద్దోజనం పెడతాం, సాయంత్రానికి ఆ దద్దోజనం మనమే తినేస్తాం. వరీయింగ్ విల్ కిల్స్ యూ డైలీ. డెఫినెట్గా వరీ అనేది మనం రోజు రోజు చంపుతూ ఉంటుంది కదా. మహా అయితే ఏమవుతుంది అనే మైండ్ సెట్ ఉందనుకోండి, హ్యాపీగా బతికేయచ్చు కదా లైఫ్ని. రీసెంట్గా మ్యాడ్ సినిమా చూసినప్పుడు అందులో ఒక క్యారెక్టర్ ఇలానే ఉంటుండే. మహా అయితే ఏమైతే సార్ చంపుతారు మీరు, మహా అయితే ఏం చేస్తారు సార్ కాల్ జైలు కొడతారు అని చెప్పేసి ఉంటుంది. ఆ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది నాకు. మహా అయితే ఏమవుతుందంటే ఆ థాట్ ప్రాసెస్ ఉంటే ఏ ప్రాబ్లం అయినా చిన్నగా కనిపిస్తుంది కదా. మహా అయితే ఏమైతే సార్ చంపేస్తారు అంటే ఆ ప్రస్తుతానికి ఉన్న ప్రాబ్లం ఎంత చిన్న అన్నట్టు కన్సిడర్ చేస్తారు. అది చాలా బాగా నచ్చింది ఆ క్యారెక్టర్ అయితే. ఎస్,
మహా అయితే ఏమవుతుంది, ఏదో ఒక రోజు అందరం చచ్చిపోతాం, అంతే కదా. ఇలాంటి మైండ్ సెట్ని మన మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, మన థాట్స్ అండ్ యాక్షన్స్ కూడా చేంజ్ అయిపోతాయి. సో వీ మైట్ ఫీల్ మోర్ ఫ్రీ టు ఎంజాయ్ యువర్ లైఫ్. సో లీవ్ యువర్ బెస్ట్ లైఫ్ టుడే గైస్. రేపు అనేది ఒక ప్రామిస్, నిన్న అనేది ఒక మెమరీ. సో లెట్ అస్ మేక్ టుడే అవర్ బెస్ట్ లైఫ్. అప్రిషియేట్ ద గిఫ్ట్ ఆఫ్ నవ్. సో నాకు ఎదురైన అనుభవాలు బట్టి నాకు అనిపించింది అంటే, ఒక హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే ఈ 3 అయితే నాకు ఇంపార్టెంట్ అనిపించింది. తప్పు చేయకూడదు, అప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. తప్పు అబద్ధం ఆడకుండా ఉంటాం, కానీ అప్పు చేయకుండా ఉండడం ఈ టైంలో కష్టమేమో అనిపిస్తుంది.